ఈ నడుమ మా ఇంట్లో చేపల కూర ఉండకు శానొద్దులాయే ఎప్పుడు చూడు కోడి చికెన్ మేకమంటనే అవుతుంది. మరి శనివారం నాడు ఏమైందో ఏమో గాని నేను లేచేటోరకు సాయిబార్లకెంచి కమ్మటి వాసన వస్తుంది. హగ్గ ఏం వండుతున్నవే అవ్వ అని ఉరికి చూస్తే హెచ్చం మసాలా ఘాటుతోని చేపల కూర పొయ్యి మీద తుక్కు ఉడుకుతుంది. అది చూసి ఎన్నడలేంది గీయాలేంది అని అడిగితే అప్పుడు చెప్పింది మా అమ్మ అసలు ముచ్చట. శనివారం నాడు జనమంతా లేచుడే మొదలు చేపల మార్కెట్ కు తోవట్టిర్రు. శానా ఏండ్ల సంది ముల్కశిర కార్తి నాడు చేపలు తినే ఆచారం వస్తుంది కాబట్టి అన్ని దిక్కులా చేపలు కొనటానికి సిద్ధం ఎగబడ్డరు. బొమ్మెలు, రవ్వలు, కొర్రమట్టలు, బంగారు తీగలు గిట్ల ఎవ్వలకు నచ్చినే అల్లుగొన్నారు. అయితే ముల్కశిర కార్తి కాబట్టి జనం తప్పకుండా కొంటారని వ్యాపారులు రేట్లు అనామతం పెంచిర్రు. ఒక్కో కాడ 200కు కిలో వాల్కే చేపలు ఏకంగా 300, 350 దాకా వాల్కినాయి. ఆయన కూడా జనం ముల్కశిర కార్తి నాడు చేపల కూరతోని బుక్కడంత తింటే ఏడాదంతా మంచిగుంటది అన్నట్లు ఎగవడి కొనుకపోయిర్రు. ఇక ఇంటికి కొంచెమై వండుకొని ఇంత చింత పులుసు పోసి ఎచ్చమేసి తృప్తిగా కడుపు నిండా తిన్నారు. పొద్దుకి ఇంత ఇంగువ కూడా నోట్లేసుకుర్రు. మరి గిట్ల చేపలు ఎందుకు తింటారు అని అడిగితే ముల్కశిర కార్తి అనగానే రైతులు దుక్కి దున్ని పనిముట్లను తయారు చేసుకొని మరి ఆ వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లే సందర్భంగా వేడి నుంచి చల్లడితనానికి వేడిలో నుండి ఉపశమనం పొంది చల్లని ప్రదేశానికి వచ్చి మరి ప్రజల కళల్లో సంతోషం పొందే విధంగా ఈరోజు ముగశిర కార్తీ సందర్భంగా చేపలు తినడం ఆనవాయితీగా వస్తున్నది. అదన్నట్లు ముల్కశిర కార్తిలా ముసలెద్దు కూడా రంకలేస్తుంది అన్నట్లు ఈ దినం గోలిగే చేపల కూర తింటే పేకి కావాల్సిన తాకత్ మొత్తం వస్తదట. దీంతోని ఏడాది పొడుగుతా ఏ నొప్పులు రోగాలు రావట. మరి గిదికేనేమో చేపల ధర పిరమున్నా కూడా కొనుక్కొని తినుకుంటా ఇప్పటికీ గా ఆచారాన్ని అట్లనే పాటించుకుంటూ పోతుర్రు. ఏదేమైనా ముల్కశిర కార్తి రంగా ముంగిళ్ళు సల్లవడ్డట్టే అయ్యింది పొర్రి.